హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము టేస్టీగా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ వరకు బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇలాగ తీసుకున్న బటన్ మష్రూమ్స్ని మనము నీట్గా ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల దాని మీద ఉన్నటువంటి మట్టి డస్ట్ ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని శుభ్రంగా తీసి పక్కన పెట్టిన తర్వాత చిన్న నైఫ్ తీసుకొని లైట్గా పైన పీల్ చేసుకోవాలి. మనం చేత్తో కూడా పీల్ చేసుకోవచ్చు. చేత్తో పీల్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నైఫ్ తీసుకొని లైట్గా పైన ఉన్న పొరని తీసుకుంటూ తీయాలండి. తీసి పక్కన పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా పైన ఉన్న పొరను తీయడం వల్ల ఇంకేదైనా డస్ట్ కానీ బ్లాక్గా ఉన్న కలర్స్ మారిపోయినటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మనము తీసేయచ్చు. దానివల్ల మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలాగా అన్ని మష్రూమ్స్ని మనం ఏదైతే తీసుకున్నామో అన్ని మష్రూమ్స్ యొక్క పై పొరను తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను ఇలాగ తీసేసి మొత్తం అన్నీ పీల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసి అందులో ఈ మష్రూమ్స్ వేసానండి. ఇంకేదైనా డస్ట్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా ఈ సాల్ట్ వాటర్లో కడగడం వల్ల మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఆల్రెడీ ఒకసారి మనం మామూలు వాటర్తో కడిగాము. ఇప్పుడు లైట్గా సాల్ట్ వాటర్ను వేసి కడుగుతున్నానండి. ఇలా మొత్తం బటన్ మష్రూమ్స్ చాలా టేస్టీ బాగుంటాయి. మనకి మార్కెట్లో చాలా రకాల మష్రూమ్స్ అవైలబిలిటీలు ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నట్లు ఆయిస్టర్స్ ఉన్నాయి, కానీ ఈ బటన్ మష్రూమ్స్ అయితే బాగుంటాయండి. చూడడానికి బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ నీట్గా ఒకసారి రబ్ చేసుకుంటూ ఈ సాల్ట్ కలిపిన వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా క్లీన్ చేసేసుకున్నానో. ఇలా క్లీన్ చేసేసుకున్నటువంటి బటన్ మష్రూమ్స్ని పక్కన తీసి పెట్టేశాను. తీసి వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఒక మష్రూమ్ని పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. చిన్నగా ఉన్న వాటిని అయితే 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తం మష్రూమ్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా. ఈ మష్రూమ్స్ కట్ చేసి పెట్టిన తర్వాత కూడా చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉన్నాయి కదండి. ఈ టెక్స్చర్ ఇలాగే ఉంటుంది, మారిపోకుండా ఉండాలి. చూడండి, మొత్తం అన్నీ నేను ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి బాండ్లీని పెట్టేసుకొని ఆ బాండ్లీలో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఫ్రీ హీట్ అయిన తర్వాత అందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెము టెక్స్చర్ మారుతుంది, క్రిస్పీగా ఉంటుంది మష్రూమ్స్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెంగా సాల్ట్, కొంచెము పసుపు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్స్ కర్రీ చేసిన తర్వాత మష్రూమ్స్ చప్పగా కాకుండా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలాగా 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి మష్రూమ్లో నుంచి వాటర్ చాలా హెవీగా బయటకు వస్తుందండి మనం చేస్తున్నప్పుడు. అందుకని కొంచెం తక్కువ టైం చేసుకోవాలి. ఎక్కువ టైం చేసేసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి, అప్పటికి మష్రూమ్ మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేసినందుకే వాటర్ ఇంత వస్తున్నాయి. ఇలాగ వచ్చిన తర్వాత మొత్తం వాటర్తో సహా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు ఒకసారి చూసేద్దాము. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక చిల్ల అల్లం ముక్క, కొన్ని తెల్లగడ్డలు, ఒక 1 ఇంచ్ వచ్చేసి చెక్క, 2 లవంగాలు, ఒక యాలకులు, 2 టమోటాలు తీసుకున్నాను. జీడిపప్పు కూడా తీసి పెట్టుకున్నానండి. ముందుగా వీటి కోసం జీడిపప్పును వచ్చేసి సపరేట్గా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మసాలాలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ బాండ్లీ అయితే తీసుకున్నామో ఆల్రెడీ మష్రూమ్ ఫ్రై చేసేదానికి అదే బాండ్లీ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 లేదా 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో ఫ్లేవర్ కోసము ఒక యాలక, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు,
మనకి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటామండి. ఈ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టిన ప్యూరీ, ఇందాక మన మసాలా దినుసులను చెప్పుకున్నాం కదా, అవన్నీ గ్రైండ్ చేసి పెట్టినటువంటి మసాలాని ఇందులోకి వేసేసుకొని స్లో మంట మీద బాగా మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ బాగా మసాలా వేగింది అని తెలుసుకోవాలంటే అందులో మసాలా పైన ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలుతుందండి. అంతవరకు మనము బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టిన మష్రూమ్స్ ఉన్నాయి కదా అండి, ఫ్రై చేసి పక్కన పెట్టిన మష్రూమ్స్, వాటిని అలాంగ్ విత్ అందులో ఉన్నటువంటి వాటర్తో సహా కలిపేసి కొంచెము మసాలాలో కలిపేసుకోవాలి. ఇలా చూడండి నేను కలిపేసుకుంటున్నాను. అలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసేసి అందులో మనకు కావలసినంత కారము, కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, ఆల్రెడీ మనం మష్రూమ్లో వేసాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి వాటికి సరిపడ ఉప్పు మాత్రమే చూస్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కాసేపు కలియబెట్టి ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి టెక్స్చర్ ఎలాగ వస్తుందో, చాలా బాగుంది కదా చూడడానికి కూడా. ఇలాగ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి అండి. అంటే మనము గ్రేవీ తక్కువగా కావాలి అంటే జస్ట్ ఇందాక వాటర్ యాడ్ చేసుకోకుండా చేసుకున్నట్లు సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ రైస్లోకి కానీ రోటీలోకి కావాలనుకున్నప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పెట్టినటువంటి జీడిపప్పు పౌడర్ ఉంది కదండి, అది కలుపుకుంటున్నాను. ఇది కలుపుకోవడం వల్ల మష్రూమ్ కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. గ్రేవీ చిక్కగా ఉంటుంది, పలుచగా లేకుండా చిక్కగా ఉంటుంది. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచేసి పక్కన తీసేస్తే సరిపోతుందండి. చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలనుకుంటే దీని మీద కసూరి మేతి చల్లుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను చల్లలేదు. ఇలాంటి మరికొన్ని వీడియోస్కి నా ఛానల్